ఎంత కష్టపడినా నేనొక ఫెయిల్యూర్ లాగే మిగిలిపోతానా? నాకింకా ఎప్పటికీ సక్సెస్ రాదా? ఇంకా ఈ ఓటమి ఎన్నాళ్ళు? కొన్ని సంవత్సరాల పాటు ఈ ఓటమితో బ్రతకలేక నీకు నువ్వు వేసుకుంటున్న కొన్ని అంతుచిక్కని ప్రశ్నలివి. కానీ నువ్వు షాక్ అయిపోయే విషయం చెప్పనా? నువ్వు సక్సెస్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నావు. ఎంత దగ్గరలో ఉన్నావంటే కేవలం నీ ప్రిపరేషన్ లో ఆర్ నువ్వు చేసే వర్క్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సక్సెస్ వచ్చి అంత దగ్గరలో ఉన్నావు. సో నేనిప్పుడు డీకోడ్ చేయబోయే న్యూ సక్సెస్ ప్లాన్ తో నువ్వు ఈజీగా ఈ మార్పులు చేసుకుని సక్సెస్ అవుతావు. సో లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ అవర్ న్యూ సక్సెస్ ప్లాన్ ఫర్ 2026. 100% పీపుల్ కష్టపడితే కేవలం 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ 10% పీపుల్ ఎందులోనైనా ఫెయిల్ అవగానే ముందు బాధపడడం మానేసి ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అనే క్వశ్చన్ ని విపరీతంగా వెంటాడతారు. సో దీన్ని బట్టే మనం ఈ న్యూ సక్సెస్ ప్లాన్ లో నీలో రావాల్సిన ఫస్ట్ చేంజ్ ని అన్లాక్ చేద్దాం, విచ్ ఇస్ ఫెయిల్యూర్ రివ్యూ సిస్టమ్, FRS. ఇప్పుడు చనిపోయిన మనిషిని పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయాడని ఎలా కనుక్కుంటారో సేమ్ నువ్వు లాస్ట్ 2 to 3 years ఏదైనా పర్టికులర్ ఎగ్జామ్ లో గానీ ఇంటర్వ్యూలో గానీ ఆర్ జాబ్ కోసం ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతున్నావో కనుక్కోవాలి. ఫెయిల్ అవడానికి నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటో నీకు తెలియకపోతే అసలు సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. అందుకే ముందు నువ్వు చేసిన మిస్టేక్స్ అన్ని కూడా ఈవెన్ చిన్న మిస్టేక్ ని కూడా మిస్ చేయకుండా అన్ని ఒక బుక్ లో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అని నీకు క్లారిటీ లేకపోతే జనరల్ గా ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసుకో చాలు. నేను కాన్సెప్చువల్ గా వీక్, నేను ఎగ్జామ్ టైంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా లేక ఎగ్జామ్ హాల్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా? నేను ఎక్కువ మాక్ టెస్ట్ రాశాను, అసలు ఎగ్జామ్ టైంలో టైం మేనేజ్మెంట్ లేక నా ఎగ్జామ్ పోయిందా? ఎగ్జామ్ లో చదివినవి గుర్తు రావట్లేదా? నేను ఫుల్ సిలబస్ కంప్లీట్ చేశానా లేదా? టెన్షన్ లో చాలా క్వశ్చన్స్ తప్పుగా పెట్టేస్తున్నానా? ఆర్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో నేను వీక్ గా ఉన్నానా? నేను సరిగ్గా రివిజన్ చేయలేదా? లేక నోట్ మేకింగ్ సరిగ్గా చేసుకోలేదా? ప్రీవియస్ ఇయర్ పేపర్ సరిగ్గా అనలైజ్ చేయలేదా? ఇలాంటి క్వశ్చన్స్ కి హానెస్ట్ గా ఆన్సర్స్ రాసుకో. అండ్ అదే జాబ్ ఇంటర్వ్యూస్ లో అయితే నాకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువగా ఉందా? కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నానా? ఆర్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదా? ఆర్ నా రెజ్యూమ్ సరిగ్గా లేదా? నాకు ఎనఫ్ ఎక్స్పీరియన్స్ లేక ఎలా జరుగుతుందా? తక్కువ సర్టిఫికేషన్ చేయడం వల్ల నాకు కంపెనీ రిక్రూట్ చేసుకోవట్లేదా? లేక తక్కువ జాబ్స్ ఉన్న స్ట్రీమ్ లో నేను ట్రై చేస్తున్నానా? ఇలాగా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెడితే నీ మిస్టేక్స్ అన్ని బయటపడతాయి. మిస్టేక్స్ బయటపడ్డాక ఒకదాని తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వీక్ గా ఉన్న ఏరియాస్ లో స్ట్రాంగ్ గా మారితే నీ పర్ఫార్మెన్స్ 10 times పెరుగుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ చాలా కష్టపడుతున్నావు, బట్ ఫెయిల్ అయ్యాక ఇలాంటి ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ నీ దగ్గరగానే ఉంటే ఈసారి పక్కా సక్సెస్ అవుతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు గానీ నీ మిస్టేక్స్ ని కరెక్ట్ గా పిన్ పాయింట్ చెయ్యకపోతే మళ్ళీ ఇదే ఫెయిల్యూర్ సైకిల్లో ఉండిపోయే ఛాన్స్ ఉంది. సెకండ్ చేంజ్ వచ్చేసి టెస్ట్ ఆఫెన్ ఫెయిల్ ఆఫెన్. స్టడీ అని చెప్పి ఓన్లీ చదువుతూ ఉండిపోతే నువ్వు హాఫ్ ప్రిపరేషన్ మాత్రమే చేసినట్లు అవుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్ లో గానీ ఎగ్జామ్స్ లో గానీ జస్ట్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగడు, అన్ని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో డే అంతా చదివాక చివర్లో గానీ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ గానీ ఆర్ 3 days ఒకసారి గానీ మాక్ టెస్ట్ పెట్టుకో. జాబ్ ఇంటర్వ్యూస్ కి అయితే మీ ఫ్రెండ్ సహాయంతో మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వు. ఎగ్జామ్ ప్రిపరేషన్ లో గానీ నువ్వు ఉంటే చాలా ఎక్కువ టెస్ట్స్ రాయాలి. ఆర్ నువ్వు జాబ్ కి ప్రిపేర్ అయితే ఒక 30 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని డైలీ ఒక క్వశ్చన్ చెప్పిన ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ ఏదైనా సరే నువ్వు పెట్టుకునే టెస్ట్ జనరల్ గా పెట్టే టెస్ట్ కంటే మోర్ డిఫికల్ట్ అండ్ స్ట్రెస్ఫుల్ గా ఉండాలి. అలా ఉంటే ఒరిజినల్ ఎగ్జామ్ ఈజీగా అనిపిస్తుంది. నైట్ వేసుకుంటున్న బట్టలతో కాకుండా ఒరిజినల్ గా ఎగ్జామ్ కి ఎలా రెడీ అవుతావో అలా రెడీ అయ్యి ఒరిజినల్ ఎగ్జామ్ 9 కి స్టార్ట్ అయితే నువ్వు కూడా నీ టెస్ట్ 9 కే స్టార్ట్ చేసి రియల్ గా ఎగ్జామ్ రాసినట్లు ఫీల్ అవుతూ ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఎగ్జామ్ సెంటర్ లో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటావు. అండ్ అనుకున్న టైంకి ఎగ్జామ్ అయినా అవ్వకపోయినా టైం అయితే ఎగ్జామ్ ఆపేయాలి. టెస్ట్ రాసేసి ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే ఫీల్ అవ్వకుండా ఆ రాసిన టెస్ట్ ని ఒక 1 or 2 hours అనలైజ్ చేసి మళ్ళీ అందులో మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఒక బుక్ లో నోట్ చేసుకోవాలి. సో బుక్ లో నోట్ చేసిన మిస్టేక్స్ అన్ని ఎవ్రీ డే వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూస్తే ఇంకా డే అంతా కరెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తావు. టాపిక్స్ కి రివిజన్ కి ఇప్పటికే చాలా టైం ఇచ్చావు, అందుకే ఈసారి మాక్ టెస్ట్ ఆర్ ప్రాక్టీస్ టెస్ట్ కి అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వి. థర్డ్ చేంజ్ ఏంటంటే చెక్ బోత్ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారని కామన్ గా చెప్పే ఒక 15 points ని నీ బుక్ లో రాసుకుని ఆ 15 points ని నీ స్ట్రాటజీలో కలిపేసుకో. అండ్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వారిని కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అడిగితే మళ్ళీ నీకు ఇంకో 15 points వస్తాయి. సో ఆ 15 points ని కూడా బుక్ లో రాసుకో. సో ఈ 15 points ని ఖచ్చితంగా నువ్వు చెయ్యి. అండ్ ఈ 15 points ని నువ్వు అస్సలు చేయకు. దిస్ ఈజ్ హౌ యు గెట్ సక్సెస్ ఇన్ 2026. ఫోర్త్ చేంజ్ ఏంటంటే కీప్ ద ఫైర్ అలైవ్. నిజం చెప్పాలంటే నువ్వెన్నో ఇయర్స్
నుండి ఫెయిల్యూర్ గా ఉండడం వల్ల నీ క్యారెక్టర్ డెవలప్ అయింది. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థమైంది. మనుషులు ఎలాంటి వారో అర్థమైంది. ఏం చేస్తే ఓడిపోతావో అది కూడా నీకు అర్థమైంది. ఫెయిల్యూర్ నీకెంతో నేర్పించింది అండ్ నేర్పిస్తూనే ఉంటుంది. కానీ నువ్వేమో ఫెయిల్ అయ్యాక బాధపడి ఆ తర్వాత సక్సెస్ అవ్వవేమో అని భయపడుతున్నావు. కానీ నువ్వు ఓడిపోలేదు, కింద పడిపోయి అక్కడే ఉండిపోతున్నావు. నువ్వు ఓడిపోలేదు, అలసిపోయి సహనాన్ని కోల్పోతున్నావు. నువ్వు ఓడిపోలేదు, ప్రయత్నించి ఆగిపోతున్నావు. ఫెయిల్ అవ్వకుండా ఎవ్వడూ సక్సెస్ అవ్వడు. అందుకే ఓడిపోయినా కృంగిపోవద్దు. ఫెయిల్యూర్ చూసి అస్సలు భయపడద్దు. ఈసారి నుండి ఫెయిల్ అయిపోయాను అని ఎప్పుడు అనుకోకు. ఫెయిల్ అయిన ప్రతిసారి సక్సెస్ కి ఒక అడుగు దగ్గరగా వెళ్ళానని అనుకో. అండ్ ఫైనల్ గా ఒకటే చెప్తా, గెలవడం ఓడడం కాదు, ముందు ఫైట్ చేయడం ముఖ్యం. అందుకే ఫైట్ చెయ్యి. నేను గెలిచేదాకా ఈ యుద్ధం ఆపను అని రోజులో నువ్వు లేచిన వెంటనే ఆర్ పడుకునే ముందు అనుకో. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. పాజిటివ్ థింకింగ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి.